డీప్ సీక్ ఏఐ గురించి కంప్లీట్ గా అసలు డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి, ఇది ఎందుకు పాపులర్ అయింది, దీన్ని మన రియల్ లైఫ్ లో గానీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లో గానీ, బిజినెస్ ప్రొఫెషనల్స్ లో గానీ, డిఫరెంట్ కేటగిరీలో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రెడీగా ఉంది. లెట్స్ బిగిన్. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేషన్స్ అండ్ డీప్ సీక్ ని ఏ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు, అసలు ఏఐ టూల్ అంటే భయపడాల్సిన అవసరం లేదనేది మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు ఈ యొక్క చిన్న ట్యూటోరియల్లో. చూడండి, గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు గూగుల్ సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత డీప్ సీక్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ లింకే మీకు deepseek.com అని వస్తుంది. ఎంటర్ కొట్టిన తర్వాత ఈ లింక్ కనపడితే క్లిక్ చేయండి. ఇప్పుడు డీప్ సీక్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ ఏఐ టూల్, R1 మోడల్ అంటున్నారు దీన్ని. ఇప్పుడు నా ఇది ఎట్లా అంటే లైవ్ అంటే అందుబాటులో ఉందని అర్థం. ఓపెన్ సోర్స్ లైక్ ఓపెన్ ఏఐ మోడల్లో నెంబర్ 1 లోకి వస్తుంది అనమాట. ఇది వెబ్ యాప్ అంటే వెబ్ యాప్ ఆర్ ఏపీఐ అంటే మన కంప్యూటర్ సిస్టమ్ నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అదే విధంగా యాప్ అంటే మొబైల్ యాప్స్ త్రూ యాక్సెస్ చేయొచ్చు. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే మన కోడింగ్ రాసేటప్పుడు కానీ ఏదన్నా లైక్ సర్వీసు డీప్ సీక్ సంబంధించిన సర్వీస్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఏపీఐ కాల్స్ అంటారు అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కాల్స్. మీరేమి డబ్బులు పెట్టి కొంటాం కానీ, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మనీతో పర్చేస్ చేసే అవసరం లేదు. సో ఫ్రీ టు యాక్సెస్ డీప్ సీక్ V3, ఎక్స్పీరియన్స్ ద ఇంటెలిజెంట్ మోడల్ అండ్ గెట్ డెస్క్టాప్ యాప్ కావాలనుకుంటే డీప్ సీక్ ది చూడండి, ఇక్కడ మౌస్ పెట్టిన తర్వాత దీన్ని స్కాన్ చేసుకుంటే యూ కెన్ డౌన్లోడ్ యాప్ అని ఇక్కడ పెట్టారు, చెక్ చేయండి మొబైల్లో. ఓకే, ఇప్పుడు డీప్ సీక్ లో కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో క్విక్ గా మనం చూసేద్దాం. సో నౌ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ గా మీకు లాగిన్ అడుగుతుంది. వయా ఈమెయిల్ తో కానీ గూగుల్ తో ఆల్రెడీ ఉంటే లాగిన్ చేయండి. +86 ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్ అనమాట, +86 అనేది ఆ కంట్రీ కోడ్ నెంబర్ తో అయితే ఫోన్ తో అయితే మీరు రిజిస్టర్ అవ్వగలరు. అండ్ డోంట్ వర్రీ, మీకు దగ్గర నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే గూగుల్ గనక మెయిల్ ఐడి ఉంటే వెరీ ఈజీగా మీరు లాగిన్ విత్ గూగుల్ కొట్టేయచ్చు. లేకపోతే సైన్ అప్ బటన్ మీద తీసుకుని ఈమెయిల్ ఐడి పెట్టుకుని ఏదో ఒక అదర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సెండ్ కోడ్ అంటే మీకు కోడ్ వస్తుంది మెయిల్ కి. ఆ మెయిల్ మీకు యాక్సెస్ లో ఉండేటట్టు చూసుకోండి. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే కన్ఫర్మ్ దట్ హ్యావ్ రీడ్ కన్సర్న్ అని ప్రైవసీ లైక్ పాలసీస్ చదువుకుని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాలి.